బెంగళూరులో రీసేల్ విల్లాల అప్పగింతలో ఆలస్యం అయినందున 70 లక్షలు పరిహారం చెల్లించాలని ఓ డెవలపర్ను కర్ణాటక రెరా ఆదేశించింది. ఉత్తర బెంగళూరులోని ఒక విలాసవంతమైన విల్లాను అప్పగించడంలో 2 ఏళ్లు ఆలస్యం అయినందున సేల్ డీడ్ అమలు చేయాలని గృహ కొనుగోలుదారులకు దాదాపు 70 లక్షలు నష్టపరిహారం స్పష్టం చేసింది. యాజమాన్య బదిలీలు చివరి వాయిదా చెల్లించకపోవడం వల్ల ఆలస్యం జరిగినందున డెవలపర్ వాదనను తిరస్కరిస్తూ నిర్దేశిత కాల పరిమితిలోగా ప్రాజెక్టును పూర్తి చేసే పూర్తి బాధ్యత ప్రమోటరే వహించాలని రెరా పేర్కొంది. ప్రమోటర్ 2023లో విల్లాను అప్పగించాల్సి ఉంది. అసలు కొనుగోలుదారు జూలై 2014లో 3.21 కోట్లకు ఈ ప్రాపర్టీని కొనుగోలు చేసి 8 ఏళ్ల తర్వాత దాన్ని ప్రస్తుత ఫిర్యాదుదారులకు 4.77 కోట్లకు విక్రయించారు. అయితే తొలి కొనుగోలు జరిగి దశాబ్దానికి పైగా గడిచిన గడువును పలుమార్లు పొడిగించిన ప్రాజెక్ట్ అసంపూర్తంగానే మిగిలిపోయింది. దీంతో కొనుగోలుదారులు గత సంవత్సరం ఉపశమనం కోరుతూ రెరాను ఆశ్రయించారు. మే 2023 నుంచి జూలై 2025 వరకు స్వాధీనంలో జరిగిన జాప్యానికి గాను తమ ఆఫ్టర్ ద రెయిన్ ఫేజ్ 1 ప్రాజెక్టుకు సంబంధించి కొనుగోలుదారులకు ఆలస్య పరిహారం చెల్లించాలని రెరా టోటల్ ఎన్విరాన్మెంట్ ను ఆదేశించింది. ఈ కేసులో ఆఫ్టర్ ది రెయిన్ ఫేజ్ 1 ప్రాజెక్టులోని ఒక విల్లాకు సంబంధించి ఫిర్యాదు ఉంది. దీని అమ్మకపు విస్తీర్ణం 3090 చదరపు అడుగులు, కార్పెట్ ఏరియా 2475 చదరపు అడుగులు. అసలు యజమానులు జూలై 2, 2014న డెవలపర్తో అమ్మకం నిర్మాణ ఒప్పందం చేసుకున్నారు. ఇందుకోసం 3.21 కోట్లను చెల్లించారు. తర్వాత డెవలపర్ సమ్మతితో అక్టోబర్ 2022లో అమలు చేసిన ఒక అప్పగింత పత్రం ద్వారా ఆ విల్లాను ప్రస్తుత ఫిర్యాదుదారులకు బదిలీ చేశారు. డెవలపర్ స్వాధీనపు గడువులను సెప్టెంబర్ 2023, డిసెంబర్ 2023, మార్చి 2024, జూన్ 2024, నవంబర్ 2024 వరకు పదే సవరించి వాయిదా వేశారని, విల్లా పూర్తి కావడానికి దగ్గరలో ఉందని లేదా స్వాధీనానికి సిద్ధంగా ఉందని, తప్పుడు ఏకపక్ష సేవలో లోపాన్ని, ఒప్పంద బాధ్యతల ఉల్లంఘనను సూచించే తప్పుడు హామీలు ఇచ్చారని ఫిర్యాదుదారులు పేర్కొన్నారు. అయితే కొనుగోలుదారులు చివరి వాయిదా చెల్లించకపోవడం వల్లే యాజమాన్య బదిలీ ప్రక్రియ సరిగా జరగలేదని డెవలపర్ వాదించారు. కొనుగోలుదారులు కోరిన కస్టమైజేషన్ పనుల కారణంగా గడువు కూడా పొడిగించాల్సి వచ్చిందని తెలిపారు. వీటితో విభేదించిన రెరా పునః విక్రయం కారణంగా నిర్మాణం నిలిచిపోవడం ఆలస్యానికి కారణం కాజాలదని పేర్కొంది. ప్రారంభ విక్రయ ఒప్పందం జరిగి 8 ఏళ్లు గడిచినా విల్లాను తిరిగి కేటాయించిన తర్వాత ప్రాజెక్టును కొత్త గృహ కొనుగోలుదారులకు ఇంకా అప్పగించలేదనే విషయాన్ని ప్రస్తావించింది. ఈ నేపథ్యంలో కొనుగోలుదారులకు 70 లక్షల పరిహారం ఇవ్వాలని స్పష్టం చేసింది.